హలో గైస్. సో ఇవాల్టి టాపిక్ మైక్రోబయాలజీ ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ క్వశ్చన్స్. సో జనరల్గా డిఎంఎల్టీ వాళ్ళకైనా బీఎస్సీ వాళ్ళకైనా మైక్రోబయాలజీలో యూనిట్స్ అన్నీ సేమ్ ఉంటాయి. ఉన్న 7 యూనిట్స్లో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో నేను సపరేట్ చేశాను. లైక్ ఎగ్జామ్లో ఇంతకుముందు వచ్చిన క్వశ్చన్ పేపర్స్ అన్నీ చూసిన తర్వాత ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్లో ఇంపార్టెంట్గా రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్స్ ఏంటి, వాటి టాపిక్స్ అన్నీ ఇప్పుడు నేను సపరేట్ చేసి ఈ వీడియోలో చెప్తాను మీకు. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో దట్ మైక్రోబయాలజీలో అసలు ఏమేమి టాపిక్స్ కవర్ చేయాలి, ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఎన్ని టాపిక్స్ ఎప్పుడు కవర్ చేస్తే సిలబస్ అంతా మీరు ఫినిష్ చేసుకొని ఎగ్జామ్కి రెడీగా ఉంటారో తెలుస్తుంది. అండ్ ఎగ్జామ్లో కూడా మీకు ఈ టాపిక్స్ నుండే మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. అవుట్ ఆఫ్ దిస్ టాపిక్ మీకు ఒక క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్ లేదు. సో ఈ టాపిక్స్ అన్నిటినీ మీరు థరోగా చదువుకోండి. ఈ టాపిక్స్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకు అన్ని అప్డేట్స్ వస్తాయి తొందరగా. ఫస్ట్ యూనిట్స్ ఏంటో చూద్దాం. యూనిట్ నెంబర్ 1 జనరల్ మైక్రోబయాలజీ, యూనిట్ 2 ఇమ్యూనాలజీ, యూనిట్ 3 సిస్టమిక్ బ్యాక్టీరియాలజీ, యూనిట్ 4 వైరాలజీ, యూనిట్ 5 మైకాలజీ, యూనిట్ 6 పారాసైటాలజీ అండ్ యూనిట్ 7 క్లినికల్ మైక్రోబయాలజీ. సో ఈ ప్రతి ఒక్క యూనిట్లో మనకి మినిమం 8 to 10 సబ్ టాపిక్స్ ఉంటాయి సపరేట్గా. సో ఆ సబ్ టాపిక్స్ నుంచి మెయిన్గా మనకి ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్కి రిలేటెడ్ టాపిక్స్ నేను సపరేట్ చేశాను. సో ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో చూద్దాం. నెంబర్ 1 రాబర్ట్ కోచ్. రాబర్ట్ కోచ్ గురించి కోచ్ పాస్టులేట్స్ గురించి ఒక క్వశ్చన్ ఇంపార్టెంట్గా వస్తుంది ఎగ్జామ్కి. ఇది ఆరల్స్ లూయిస్ పాస్చర్ గురించి వస్తుంది. టైప్స్ ఆఫ్ మైక్రోస్కోప్స్ ఎన్ని అని అడుగుతారు. అవన్నిటిని నేమ్ చేసిన తర్వాత ఏదో ఒక మైక్రోస్కోప్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. అండ్ నెక్స్ట్ స్టెరిలైజేషన్ అండ్ డిస్ఇన్ఫెక్షన్. ఇదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్, ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఉంది. అయితే స్టెరిలైజేషన్ గురించి అయినా వస్తుంది, లేదా డిస్ఇన్ఫెక్షన్ గురించి అయినా వస్తుంది, ఆర్ఎల్స్ పోస్ట్ స్టెరిలైజేషన్ అండ్ డిస్ఇన్ఫెక్షన్ గురించి అడుగుతారు. నెక్స్ట్ ఆటోక్లేవ్ అండ్ హాట్ ఎయిర్ ఓవెన్. ఈ రెండు కలిపైన అడగొచ్చు, లేదంటే విడివిడిగా అయినా అడగొచ్చు. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్స్తో పాటు మనం డయాగ్రామ్స్ నేర్చుకోవడం కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ కల్చర్ మీడియా. కల్చర్ మీడియాలో టైప్స్ ఎన్ని, ఎలా ప్రిపేర్ చేస్తారు, వాటి కాంపోజిషన్స్ ఏంటి అని అడుగుతారు. నెక్స్ట్ స్టెయినింగ్. స్టెయినింగ్ అయితే మైక్రోబయాలజీలో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి థియరీ అయినా కానీ ప్రాక్టికల్ అయినా కానీ ఇది ఇంపార్టెంట్. గ్రామ్ స్టెయినింగ్ ఉంటుంది, ఏఎఫ్బి స్టెయినింగ్ ఉంటుంది అండ్ కేఓహెచ్ మౌంటింగ్ ఉంటుంది. ఇది ఫంగల్. సో ఆ స్టెయిన్స్ ఏంటి, ఎలా చేయాలి, ప్రిన్సిపల్స్ ఏంటి అని నేను సపరేట్ వీడియో చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బ్యాక్టీరియా క్లాసిఫికేషన్స్. ఈ క్లాసిఫికేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్, దీనికి సపరేట్ క్వశ్చన్ ఉంటుంది. శాంపిల్ కలెక్షన్, యూరిన్, ఫంగల్ ఇన్ఫెక్షన్ అండ్ కోవిడ్. సో యూటీఐ ఉన్న పేషెంట్కి, అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్న పేషెంట్కి యూరిన్ ఎలా కలెక్ట్ చేయాలి, మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి. అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్న పేషెంట్కి హెయిర్ నుంచి అయితే శాంపిల్ ఎలా కలెక్ట్ చేయాలి, నెయిల్ నుంచి అయితే శాంపిల్ ఎలా కలెక్ట్ చేయాలి. అండ్ కోవిడ్ ఉన్న పేషెంట్కి మనం శాంపిల్స్ ఎలా కలెక్ట్ చేయాలి, మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అని రాయాలి. వీళ్ళు శాంపిల్ కలెక్షన్ అయినా అడుగుతారు, అలాంగ్ విత్ ది శాంపిల్ కలెక్షన్ దాని ప్రొసీజర్ ఎలా చేస్తారు ఇన్ ద ల్యాబ్ అని కూడా అడుగుతారు. డయాగ్నోసిస్ ఏంటి అని అడుగుతారు. సో నెక్స్ట్ క్వశ్చన్ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ విడిఆర్ఎల్ టెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అంటారు. సో ఇవి 10 టాపిక్స్. నెక్స్ట్ 10 టాపిక్స్ మలేరియా లైఫ్ సైకిల్. మలేరియా గురించి డీటెయిల్స్ అడిగిన తర్వాత ఒక చిన్న క్వశ్చన్ అడిగి మలేరియా లైఫ్ సైకిల్ అడుగుతారు. అంటే మలేరియా ఇస్ కాజ్డ్ బై విచ్ ఆర్గానిజం అని అడుగుతారు. దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద మలేరియా లైఫ్ సైకిల్ అంటారు. నెక్స్ట్ ఫైలేరియా, సిఫిలిస్, అమేబిక్ డిసెంట్రీ, టీనియా సోలియం, ఇంటెస్టినల్ అమేబియాసిస్. సో వీటి లైఫ్ సైకిల్స్ గురించి అడుగుతారు. తర్వాత కొలెరా, క్యాండిడియాసిస్, ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్, హుక్వర్మ్. ఇవన్నీ వార్మ్స్ అండ్ ఇన్సెక్ట్స్ గురించి మనకి వాళ్ళు లైఫ్ సైకిల్సే మెయిన్గా అడిగేది. తర్వాత హైపర్ సెన్సిటివిటీ, ఏఎస్టీ అంటే యాంటీబయోటిక్ ససెప్టబిలిటీ టెస్ట్. నెక్స్ట్ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్, ఎలిజా గురించి అడుగుతారు, టైప్స్ ఆఫ్ ఎలిజా గురించి రాయాలి. నెక్స్ట్ హెపటైటిస్ బి. ఎలిజా గురించి రాసేటప్పుడు టైప్స్ అన్నీ రాసిన తర్వాత దాని గురించి అట్లీస్ట్ ఒక 2 to 3 పాయింట్స్ రాసి మనం ప్రొసీజర్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఉంటుంది, సో దట్ వీ డోంట్ లూజ్ అ సింగిల్ మార్క్. తర్వాత హెపటైటిస్ బి, డర్మటోఫైట్స్, సాల్మోనెల్లా టైఫీ, స్టెఫైలోకోకస్, ల్యాబ్ డయాగ్నోసిస్ ఆఫ్ టీబీ, బ్యాక్టీరియల్ గ్రోత్ కర్వ్,
సో ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఈ ఇంపార్టెంట్ టాపిక్స్లో మినిమం ఖచ్చితంగా మనకి ఒక్క క్వశ్చన్ అయినా కానీ ఈచ్ టాపిక్ నుండి ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఇవి మైక్రోబయాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఈ టాపిక్స్లో నేను ఎవ్రీ టాపిక్ మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ పాసిబుల్ నేను ఆన్సర్ని కూడా మీకు వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీరు ఆ ఆన్సర్ని ఉన్నట్టు కాపీ చేసి నేర్చుకొని యూ కెన్ అటెంప్ట్ ఇన్ యువర్ ఎగ్జామ్స్. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి, సో దట్ నేను నెక్స్ట్ వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాంగ్ విత్ మైక్రోబయాలజీ నేను పాథాలజీ, బయోకెమిస్ట్రీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను. ఆ టాపిక్స్కి రిలేటెడ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్తో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు పాయింట్స్ అన్నీ ఒక బుక్లో నోట్ డౌన్ చేసుకోండి, సో దట్ మీకు ఫైనల్ ప్రిపరేషన్ టైంకి ఈ నోట్బుక్ చూస్తే మీకు పాయింట్స్ అన్నీ రాసుకొని ఉంటారు కాబట్టి మీకు ఈజీ అవుతుంది. లేదనంటే మీరు బుక్ మెయింటైన్ చేయలేదనుకోండి, మీరు వింటా ఉంటే ఆ టాపిక్స్ అన్నీ ఈరోజు గుర్తుంటాయి, బట్ ఫైనల్ ప్రిపరేషన్ అప్పటికి మీరు మర్చిపోతారు. సో దట్ మెయింటైన్ అ బుక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో.